ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ మినిస్టర్, ఎలక్షన్ కమిషనర్, ఇలా ఏది కావాలంటే అది మనకెలా సౌకర్యంగా ఉంటే అలాగా. హీరో గారి ఉద్యోగాన్ని నచ్చినట్లు మార్చేయచ్చు. దట్ ఈస్ కాల్డ్ జాబ్ చేంజర్. సారీ గేమ్ చేంజర్. ఈ వ్యవహారం అంతా చూసి అలా ఎలా చేంజ్ చేస్తారండి అని క్వశ్చన్స్ వేసామనుకోండి, పాసిబిలిటీ ఉన్న విషయాన్నిగా చూపించాం, అందులో తప్పేముంది అని సమాధానం ఇస్తారు. కరెక్టే, పాసిబిలిటీ ఉన్నప్పుడు అలా చూపించడంలో తప్పేం లేదు. కానీ ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్ని 2 minutes మ్యాగీ టైప్లో చిటికేస్తే సస్పెన్షన్లు, చిటికేస్తే రివోకులు అన్నట్టుగా చూపించేస్తే మాత్రం చూడడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఆ విషయాన్ని చెప్పడానికి 1 గంట టైం తీసుకోమంటావా అని మీలో కొంతమంది అనొచ్చు. గంటలేం అక్కర్లేదండి. చెప్పాలనుకున్న విషయాన్ని కొంచెం స్థిమితంగా, పద్ధతిగా చెప్తే చాలు. అది మానేసి ఏది పడితే అది ఇష్టానుసారంగా తీసుకుంటూ పోతే ఎలా చెప్పండి? మొదటి నుంచి ఈ మూవీ చాలా ఊహాజనితంగా, రియాలిటీతో పెద్దగా సంబంధం లేకుండా అలా సాగిపోతూ ఉంటుంది. దానికి తోడు సినిమా డ్యూరేషన్ ఎక్కువసేపు ఉంటే ఆడియన్స్ ల్యాగ్ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో పిచ్చిగా ఒక సీన్ నుండి ఇంకో సీన్కి స్మూత్గా ట్రాన్సిషన్ జరగాలన్న బేసిక్ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా ఎడిట్ చేసి పారేశారు ఈ మూవీని. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా ఆగకుండా సాంగ్స్ అండ్ ఇంటర్మిషన్కి తప్పితే ఇంకెక్కడా బ్రీతింగ్ స్పేస్ ఇవ్వలేనంత జోరుగా పరిగెడుతూనే ఉంటుంది ఈ మూవీ. ఓల్డ్ స్టోరీ, ఇల్లాజికల్ సీన్స్, అనవసరంగా వచ్చే పాటలు, ఇలా అన్ని రకాలుగా ఈ మూవీ నన్ను నిరాశపరుస్తూనే ఉంది. అలా కాదులే, ప్రతి మూవీకి ఏదో ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుందిగా. అలాగే ఈ మూవీ గురించి కూడా ఏదైనా చెప్పరా బాబు అంటే కొన్ని సీన్లు ఉంటాయి, అవి చూడడానికి కొంచెం రొటీన్గానే ఉన్నా వాటిలో చెప్పినవి మంచి విషయాలే కాబట్టి ఆ సీన్లు కొంచెం చూడబుద్దేసేలానే ఉంటాయి. ఇక ఈ మూవీకి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగానే ఉందనిపించినా ఓవరాల్గా మాత్రం చాలా లౌడ్గా ఉందనిపించింది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, డ్యాన్సులు బాగా చేశారు, ఫైట్లు కూడా ఆయన వరకు ఆయన బాగానే చేశారు. బట్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగా చేయనందువల్ల ఆయన ఎఫర్ట్స్ని వేస్ట్ చేసినట్టు అయింది. ఇక ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్న ఎస్జే సూర్య గారు మళ్ళీ స్పైడర్ రోజుల్ని గుర్తు చేసేలా మరీ ఓవర్ యాక్టింగ్ చేసేశారు. ఆయన్ని కరెక్ట్గా వాడుకోకపోతే ఎలా ఉంటుందో మరోసారి గుర్తు చేశారు. ఇక రిమైనింగ్ యాక్టర్స్లో కొంతమంది బాగానే పర్ఫామ్ చేశారు. మిగిలిన వాళ్ళలో చాలామంది పేరుకే ఉన్నారు తప్ప వాళ్ళకంటూ ఈ మూవీలో పెద్దగా రోల్ ఏమీ ఇవ్వలేదు. సో వాళ్ళు చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది ఈ మూవీలో. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఇది శంకర్ గారి కంబ్యాక్ మూవీ అయితే కాదు, అట్లీస్ట్ పార్షియల్లీ ఎంటర్టైనింగ్గానో ఎంగేజింగ్గానో కూడా ఈ మూవీ లేదు కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకేమైనా ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు నానా హైరానా పాటను కూడా చూడాలి అనుకుంటే ప్రెసెంట్ అయితే ఆ పాట లేదు ఈ మూవీలో. మేబీ ఆ పాటని 14th యాడ్ చేయొచ్చు అన్న టాక్అవుట్ నడుస్తుంది బయట. సో ఈ మూవీని చూసే ముందు ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.